హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మాదాపూర్లో 100 ఫీట్ రోడ్ ఉంది కదా, అక్కడైతే నేను కొన్ని ఐటమ్స్ అనేది నేను ట్రై చేశాను. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ చాలానే ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో నేను ఫస్ట్గా అయితే నేను నైవేద్య రెస్టారెంట్కి వెళ్ళాను. ఇది పక్క ప్యూర్ వెజ్ అనమాట. ఇక్కడ మీకు మెన్యూ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి స్వీట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, బూరెలు, అలాగే ఇక్కడ గులాబ్ జామ్, అలాగే పొంగల్ కూడా స్వీట్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మేమైతే వెల్లుల్లి కారం రైస్, అలాగే సొరకాయ అప్పాలు, బూరెలు కూడా తీసుకున్నాము. వెల్లుల్లి కారం రైస్ బాగుంది, అలాగే సొరకాయ అప్పాలు నాకైతే అంతగా నచ్చలేదు. అందులో సాల్ట్ తక్కువ, కొంచెం అందులో చట్నీ కూడా ఇస్తే బాగున్ను, కానీ పెరుగులో జస్ట్ ఉప్పు అలాగే కారం కూడా మిక్స్ చేసి ఇచ్చారు. తినేసిన తర్వాత చల్లగా ఐస్ క్రీమ్ తిందామని నేనైతే ఇక్కడ నాస్టిక్ అని ఉన్నది. సో అందులో అయితే నేను ఐస్ క్రీమ్స్ అన్నది ట్రై చేశాను, పాప్ స్లైసెస్ అనమాట. ఇక్కడ బిస్కోఫ్ ఐస్ క్రీమ్, అలాగే అవకాడో, స్పైసీ పైనాపిల్, గ్రేప్స్, అలాగే కోకోనట్, ఇక్కడైతే చాలా ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ మీకు ప్రైసెస్తో సహా మీకు నేను ఇక్కడ డిస్ప్లే అన్నది చేశాను. ఇది బిస్కోఫ్ ఐస్ క్రీమ్ అయితే 50 రూపీస్ ఉంటుంది. తర్వాత చిల్లీ పైనాపిల్ అయితే 20 రూపీస్ అనమాట. బిస్కోఫ్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. సో మనం ఏంటంటే చీజ్ బిస్కోఫ్ కేక్ అవన్నీ తింటాం కదా, దానికన్నా నాకు ఐస్ క్రీమే చాలా బాగా నచ్చింది. తర్వాత నేను పాపారాయుడు మిలిటరీ హోటల్ ఉంది కదా, ఆ హోటల్కి అయితే నేను వెళ్ళాను. ఇక్కడ నేను చిట్టి ముత్యాలు రైస్, అలాగే చికెన్ ఫ్రై అన్నది ట్రై చేశాను. చిట్టి ముత్యాల రైస్ కొంచెం ఉడుకుంటే బాగుండేది. చికెన్ ఫ్రై అయితే బోన్స్ కాకుండా అన్ని మెత్తని ముక్కలు ఇచ్చారు. ఇక్కడ నేనైతే మీకు మెనూ కార్డ్ కూడా చూపించాను. ఇక్కడ మనం కూర్చొని తినడానికి కూడా ప్లేస్ ఉంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఇక్కడ మీరు కూర్చొని తినచ్చు, లేదా పార్సల్ కూడా తీసుకెళ్లొచ్చు. నేనైతే ఇక్కడ పార్సల్ అన్నది తీసుకువెళ్ళాను. పార్సల్కి 30 రూపీస్ అన్నది ఎక్స్ట్రా తీసుకున్నారు. సో మీరేంటంటే గూగుల్ మ్యాప్లో చూసుకున్నట్లయితే మీకు లొకేషన్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఇక్కడైతే కోంబోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, రైస్ కోంబోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా. సో మీరు బగారా రైస్, చిట్టి ముత్యాల రైస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. 3 కర్రీస్ మీకు ఇష్టమైనవి కూడా తీసుకోవచ్చు ఇందులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.